అలాంటి మూవీస్ వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలి. సహస్ర కేసు కొత్త మలుపు తిరిగింది. తనతో 10వ తరగతి చదువుతున్న అబ్బాయే సహస్రను పొడిచి చంపినట్టు నిర్ధారణ అయింది. హంతకుడు దొరికాడు, కానీ అతని ప్లాను సహస్రని చంపడం కాదు, డబ్బు దొంగలించడము కాదు. ఈ మ్యాటర్ అందరికీ తెలిసిందే, పోలీసులు కూడా నిర్ధారించారు. కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ బయటపడింది. అతను వెళ్ళింది సహస్ర కోసమో డబ్బు కోసమో కాదు, కానీ క్రికెట్ బ్యాట్ కోసం. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. పిల్లలందరూ ఆ గల్లీలో క్రికెట్ ఆడేవాళ్ళట. ఆ క్రికెట్ బ్యాట్ సహస్ర తమ్ముడిది. ఆ బ్యాట్ చూడడానికి స్ట్రెంగ్త్ చాలా బాగుంది. ఆ బ్యాట్ ఈ ఎదవకి బాగా నచ్చింది. అందుకే ఆ బ్యాట్ ని దొంగలించాలి అనుకున్నాడు. ఎలాగైనా సరే దానిని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. పైగా ఇతని ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. అందుకే డబ్బు మీద కూడా ఆశ మళ్ళింది. ఇతను దొంగతనం చెయ్యాలనే ఆలోచన ఎప్పుడు చేశాడో ఎలా చేశాడో తెలియదు, కానీ తను పక్కగా ఒక లెటర్ లో రాసి మరీ ఈ ప్లాన్ ని అమలు చేశాడు. ఆ లెటర్ ని తీసుకున్న పోలీసులు షాక్ అయిపోయారు. అవునండి, ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. అసలు ఆ లెటర్ లో ఎలాంటి స్టెప్స్ ని ఫాలో అవ్వాలనేది ముందుగానే నోట్ చేసి ఈ ప్లాన్ ని అమలు చేశాడు. అయితే ఇతను ఆ లెటర్ లో టోటల్ 6 లైన్ రాశాడు. ఫస్ట్ లైన్ గో టు హోమ్ అంటే ఇంటికి వెళ్ళాలి. సెకండ్ లైన్ రిమూవ్ ద లాక్ అంటే తాళం వేసి ఉంటారు కదా, దాన్ని తీసేయాలి. థర్డ్ లైన్ టేక్ ద మనీ డబ్బు తీసుకోవాలి. ఫోర్త్ లైన్ కటింగ్ గ్యాస్ పైప్ డబ్బులు తీసుకుని వచ్చిన తరువాత ఆ ఇంటిని మొత్తం తగలబెట్టాలి అనుకున్నాడు, ఎవ్వరికి అనుమానం రాకుండా. ఫిఫ్త్ లైన్ లాక్ ద డోర్ మళ్ళీ డోర్ ని లాక్ చేసేయాలి. సిక్స్త్ లైన్ మిషన్ డన్. అలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఈ నోట్ ని రాసుకున్నాడు. కానీ 3-4 డేస్ ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడట. ఇక సోమవారం ఆగస్టు 18వ తేదీన స్కూల్ ఎగ్గొట్టి మరి ఈ ప్లాన్ ని అమలు చేయాలి అనుకున్నాడు. రాసుకున్న ప్లాన్ ఒక రకమైతే అక్కడ జరిగింది మరో రకం. అసలు ఇంట్లో ఎవరు ఉండరు అనుకున్నాడు. సరాసరి తను అనుకున్న ప్లాన్ ని ఫాలో అవుతూ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు ఉన్నట్టు అనిపించింది. డోర్స్ లాక్ వేయలేదు. అసలు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అతను ఏ ప్లాన్ మీద అయితే వచ్చాడో అన్ని పనులు చేసుకున్నాడు. డబ్బులు తీసుకున్నాడు, బ్యాట్ కూడా తీసుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చే క్రమంలో సహస్ర చూసిందట. దొంగ అని అరవసాగింది. తాను దొరికిపోతానేమో అనుకున్నాడు. సహస్ర ఐడెంటిఫై చేస్తుందేమో అని భయపడి ఆమె గొంతు నెమిలి మెడ మీద కడుపులో 20కి పైగా కత్తిగాటు పొడిచాడు. అంతటితో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇక తను అక్కడి నుంచి మెల్లగా ఇంటికి వచ్చేశాడు. ఆ వస్తున్న క్రమంలో లైట్ గా తన మీద బ్లడ్ పడినట్టు గుర్తించాడు. వెంటనే ఆ షర్ట్ ని వాషింగ్ మిషన్ లో వాష్ చేశాడు. కత్తిని నీట్ గా కడిగేశాడు. అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు 10 మందిలో కూరుకుపోయాడు. అండ్ వీడు ఎంత న్యాచురల్ మైండ్ తో ఉన్నాడంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా అందరితో పాటు ఇతన్ని కూడా తనకు తోచిన మాటలని సవరించేశాడు. పైనుంచి డాడీ అని గట్టిగా అరిచింది, అది మేము విన్నాము అని చెప్పాడట. అయితే పోలీసులు ఇంత చిన్న వయసు అయిన పిల్లవాడు హత్య చేసి ఉంటాడని వాళ్ళు కూడా అనుకుని ఉండరు కదా. ఎంతైనా అనుమానం అనేది ఒక లిమిట్స్ వరకు ఉంటుంది. పోస్ట్ మార్టంలో కూడా చంపిన వాడి వయసు 25 సంవత్సరాల వరకు ఉండవచ్చు అని తేలింది. అందుకే పోలీసులు ఎదురు ఫ్లాట్ లో ఉన్న సంజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇదంతా జరిగి 5 డేస్ పైన అయ్యింది. ఆఫ్టర్ 6 డేస్ టైంలో ఒక వ్యక్తి హోమ్ ఫర్ వర్క్ డ్యూటీలో ఉన్నాడు. ఆ ఇంట్లో నుంచి అనుమానంగా ఈ పిల్లవాడు బయటకు రావడం గమనించాడు. అండ్ అలాగే 15 నిమిషాల పాటు ఆ బిల్డింగ్ వైపు చూస్తూ అనుమానాస్పదంగా అక్కడే దాక్కుని ఉండడం కూడా ఇతను గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చి రాగానే వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పిల్లాడిని పట్టుకున్నారు. అలాగే తను ప్లాన్ చేసి రాసి ఉంచిన లెటర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్ చదివిన తరువాత అందరూ షాక్ కి గురయ్యారు. నీ ఏజ్ ఎంత అని అడిగినప్పుడు అతను 16 ఇయర్స్ అని చెప్పేశాడు. ఈ ఏజ్ పిల్లవాడికి ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఎలా వచ్చింది, అసలు నువ్వు ఏం చూస్తుంటావు ఏం చేస్తుంటావు అని పోలీసులు అడిగితే, నేను క్రైమ్ వీడియోలు ఎక్కువగా చూస్తుంటాను, ట్రస్ట్ నేను ఓటీటీ సినిమాలు అండ్ క్రైమ్ స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్ గా చూస్తాను అని చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఈ పిల్లవాడు చెబుతున్న దాని ప్రకారంగా కొన్ని లక్షల మంది కామెంట్ రూపంలో చెబుతున్నది ఏమిటంటే, సినిమా వాళ్ళది తప్పు, సినిమా వాళ్ళని బ్యాన్ చేయాలి, ఓటీటీలో క్రైమ్ వీడియోలు రావడం తప్పు, ఓటీటీని బ్యాన్ చేయాలి, తల్లిదండ్రులు పిల్లల్ని మందలించాలి, టీచర్లు పిల్లల్ని దండించాలి అంటున్నారు. అలాంటి మూవీస్ వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలి, స్పెషల్ దానికి తగిన చర్యలు తీసుకో. కాకపోతే టీచర్లైనా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. నన్ను అడిగితే సినిమా వాళ్ళది ఎలాంటి తప్పు లేదని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు సినిమా తీసిన తరువాత ఏ సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, యుఎస్ సర్టిఫికేట్ ఇలాంటి సర్టిఫికేట్లు పొంది వాళ్ళు హక్కుగా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మేజర్ పాయింట్ ఏమిటంటే, ఎలాంటి సినిమాకి వెళ్ళాలో మనం ముందుగానే ఆ సింబల్ ని చూసి డిసైడ్ చేసుకొని థియేటర్కి వెళ్ళాలి.
చాలా మంది సినిమాని ఎలా చూడాలి, ఎలాంటి సినిమాకి వెళ్ళాలనేది అస్సలు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సర్టిఫికేట్ మూవీ కనుక ఉంటే ఆ మూవీని ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి. ఎందుకంటే అలాంటి మూవీలో పిల్లలు భయపడే విధంగా దృశ్యాలు ఉంటాయి అండ్ పిల్లలు చూడకూడని దృశ్యాలు కూడా ఉంటాయి. అలాంటి మూవీస్ కి పిల్లలు వెళ్ళకూడదు. అండ్ సెకండ్ యుఎస్ సర్టిఫికేట్ మూవీస్. ఇలాంటి సింబల్ ఉన్న మూవీకి పెద్దవాళ్ళు పిల్లలకు తోడుగా ఉంటేనే తీసుకెళ్లాలి, లేదంటే ఆ మూవీకి పిల్లలు పంపించకూడదు. అండ్ థర్డ్ యు సర్టిఫికేట్. ఈ సింబల్ ఉన్న మూవీస్ కి ఎవరైనా వెళ్ళవచ్చు. పిల్లలు, పెద్దలు, ముసలులు, ముతక, చితక అందరూ వెళ్ళవచ్చు. అందరికి చూడదగ్గ మూవీ కాబట్టి దీని సింబల్ యు సర్టిఫికేట్ అంటారు. ఇక ఓటీటీ అంటారా? ఎస్, ఓటీటీలో మీరు ఊహించని చిత్రాలు వస్తూనే ఉంటాయి అండ్ పిల్లలు అస్సలు చూడకూడని సన్నివేశాలు ఉంటాయి. అది వాళ్ళ బిజినెస్ కాబట్టి పిల్లలు ఏం చూస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ నడివడుకలు ఎలా ఉన్నాయి, ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నాయి అనేది తల్లిదండ్రులు పట్టించుకోరా? మరీ పిల్లల్ని పట్టించుకోనంత విధంగా తయారైపోయారు తల్లిదండ్రులు. ఇక టీచర్స్ అంటారా? తల్లిదండ్రులకే భయపడని పిల్లలు ఇక టీచర్స్ కి ఎలా భయపడతారు? ఒకవేళ వాళ్ళ భయం వచ్చే విధంగా మార్చాలన్నా దానికి తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలి కదా. ఇవన్నీ గమనించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తే అవ్వదు. ఇది సమాజం. సమాజం అన్నాక మనం ఎంత నీట్గా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒకసారి తప్పు జరగక ఉండదు. ఎవరో ఒకరు వలన మనం ఇబ్బంది పడక ఉండదు. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏదైనా ఉంది అంటే మన పిల్లల్ని మనమే భయపెట్టాలి. ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఈ 10 ఏళ్ళు పిల్లల్ని కాపాడుకుంటే ఆ తర్వాత వాళ్ళకి మెచ్యూర్డ్ మైండ్ వచ్చి వాళ్ళు తప్పుని వాళ్ళే తెలుసుకొని ఎలాంటి పొరపాట్లు చేయకుండా వాళ్ళు మనలాగే జీవించడం మొదలు పెడతారు. అయితే ఈ పిల్లవాడు చేసిన తరువాత వాళ్ళ మమ్మీ ఈ పిల్లాడి మీద డౌట్ వచ్చి, ఏరా నువ్వేమైనా చేసావా, నువ్వేమైనా అటువైపు వెళ్ళావా అని అడిగిందట. లేదమ్మా నాకేం తెలియదు అన్నాడట. మరోసారి 5 days తర్వాత మళ్ళా డౌట్ వచ్చి మళ్ళీ అడిగిందట. ఏరా నీ మీద నాకు డౌట్ వస్తుందంటే, లేదమ్మా నన్నే అనుమానిస్తున్నావా, నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావే అని వాళ్ళ అమ్మకే రివర్స్ లో కోటింగ్ ఇచ్చాడట ఈ పిల్లాడు. కానీ సహస్ర వాళ్ళ నాన్నగారు చెప్పిన దాని ప్రకారంగా ఈ పిల్లవాడు దొంగతనం చేసి తెచ్చిన డబ్బులు వాళ్ళ అమ్మకి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ డబ్బులు కూడా వాళ్ళు తిన్నారని చెబుతున్నారు. ఎక్కడిరా అని కూడా అడుగుతలేరు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ తండ్రిదండ్రులు కూడా తింటారు, ఆ డబ్బులు తిన్నారు వాళ్ళు. వాడు మైనర్ బాలుడైతే కాదు, వాడు మెచ్యూర్ మైండ్ తో ఉన్నాడు. వాడిని బదలకండి, వాడు చాలా డేంజరస్ ఫెలో, వాడిని బయటకు తీసుకురాకండి, వాడు నా కూతురుని పొడిచిన విధంగా శిక్ష వేయండి అని సహస్ర తండ్రి చెబుతున్నాడు. వాడు ఏంది ఇంతగా క్రూరంగా తయారైపోయిన వాడు చిన్నపిల్లడు కాదు సార్, ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్న, చిన్నపిల్లడు కాడు వాడు. ఆయన మాత్రమే కాదు, అక్కడ ఉన్న వందల వేలాది జనాలు కూడా ఇలాంటి శిక్ష వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిల్లాడిని రిమాండ్ కు తరలించారు. మైనర్ బాలుడు కాబట్టి రూల్స్ ప్రకారంగా అతని పేరు గాని అతని ఫేస్ ని గాని ఎవ్వరూ చూపించకూడదు. అది రూల్స్ కి అగెనిస్ట్ గా అవుతుంది. అందుకే అతని ఫుల్ ఫోటో రాకుండా జాగ్రత్త పడ్డాము. ఇకపోతే ఈ కేసులో ముందుగా దోషి అని చెప్పబడిన సంజు అనే ఎదురు ఫ్లాట్ లో ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనని అన్కండిషన్ మీద రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అయితే నేను ఈ వీడియోని ఆగస్టు 24 7 PM కి రిలీజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు తెలిసిన అప్డేట్ మొత్తం ఈ వీడియోలో పొందుపరిచాను. ఇక నుంచి జరగబోయేది పెద్ద ట్విస్ట్ కనుక ఏదైనా ఉంటే మరో వీడియో చేస్తాను, లేదంటే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ప్రేక్షకులు కూడా మీరేమంటారో కింద కామెంట్లో తప్పకుండా పోస్ట్ చేయండి.